వేగుల వారిని ఆ యొక్క యెరికో పట్టణానికి పంపించినప్పుడు ఆ విషయం యెరికో రాజుకు తెలిసిపోతుంది. వారిని ఆ యొక్క రాహాబు వారింట్లో చేర్చుకొని వారిని మిద్దె మీద దాచిపెడుతుంది. మిద్దె మీద ఆ యొక్క రాజుకి ఆ యొక్క సైనికులకి కనబడకుండా వారిని దాచిపెట్టేస్తుంది. దాచిపెట్టేసిన తర్వాత మీ దేవుడి యొక్క గొప్పతనం తెలుసు, ఆయనే సత్య దేవుడని నేను ఒప్పుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఏం చేశానంటే నేను మిమ్మల్ని రక్షించాను కదా, మా రాజు చేతిలో పడకుండా నాకు ఏం కలుగుతుంది అని అడిగినప్పుడు వారు దేవుడి యొక్క యెరికోను నాశనం చేస్తున్నప్పుడు నీ కుటుంబం, నీవు నీ కుటుంబం రక్షింపబడతారన్నారు. చూసి బిడ్డలను కాపాడినందుకు దేవుడు ఆమె బ్యాక్గ్రౌండ్ చూడలేదు కానీ, ఆవిడ స్థితిని దేవుడు చూడలేదు కానీ ఆవిడను కాపాడాడు. ఆవిడతో పాటు కుటుంబ సభ్యుల్ని కాపాడాడు. అంతేకాదు గొప్ప దేవుడు తన యొక్క యేసుక్రీస్తు యొక్క వంశావళిలో తన పేరును పెట్టారండి. వేశ్య అయిన రాహాబు చూడండి తన బ్యాక్గ్రౌండ్ ఎంత భయంకరంగా ఉందో.